సో గైస్ నేనైతే స్టార్టింగ్లోనే అయితే చెప్తున్నా. సో మోస్ట్ డిమాండ్ వీడియో అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు, అన్న నేనైతే 10th క్లాస్ సప్లీ రాశాను, సో ఇంటర్మీడియట్ సప్లీ రాశాను, సో డిప్లొమా సప్లీ రాశాను, సో బీటెక్ సప్లీ రాశాను, సో మ్యాథమెటిక్స్ అనేది ఏ విధంగా కరెక్షన్ చేస్తారు, సో మాకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. సో దాని ద్వారా మాకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా కరెక్షన్ చేస్తారు, మేము ఎలా రాయాలి అన్న దానిపైన అయితే సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే సో వాళ్ళు ఏ విధంగా కరెక్షన్ చేస్తారో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇకపోతే గైస్ నేనైతే నా వంతు సపోర్ట్ అయితే చేస్తున్నా కానీ సో మీకోసం అయితే సో కావాలంటే వీడియోస్ మొత్తం చూడండి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి. సో మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకునే మమ్మ నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూసుకో. సో గుర్తుపెట్టుకో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మమ్మ. సో కొద్దిగా సపోర్ట్ అయితే చేయి, స్క్రీన్ మీద అయితే గమనించు. సో సప్లీ పేపర్ కరెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, 10th క్లాస్ కానివ్వండి, ఒక ఇంటర్మీడియట్ కానివ్వండి, ఒక డిప్లొమా కానివ్వండి, ఒక బీటెక్ కానివ్వండి. సో చాలా రోజుల నుంచి అయితే నేనైతే వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ సో టైం అయితే కుదరలేదు. సో ఇవాళ అయితే చేస్తున్నా. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు కూడా కొద్దిగా సపోర్ట్గా అయితే ఉంటుంది. సో ముందుగా అయితే చూసేద్దాం. సో కరెక్షన్ టీమ్కి సో ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తున్నారో లెక్చరర్స్కి సో వాళ్ళ టీమ్కి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళైతే కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అందులో వాళ్ళు సో కొన్ని ఫ్యూ స్టెప్స్ అనేవి ఫాలో అవుతారు. సో కొంతమందితో సో మాట్లాడిన తర్వాత నేను ఈ స్టెప్స్ అయితే మీకైతే చెప్తున్నాను అనమాట సార్ వాళ్ళతో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే బల్క్ కరెక్షన్స్ విత్ ఇన్ లెస్ టైం. వాళ్ళైతే మనకు సో తక్కువ టైంలోనే ఎక్కువ పేపర్స్ అనేవి కరెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సో ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు సో ఇన్ని పేపర్లే చేయాలి అని ఉండదు. సో ఇన్ని పేపర్లు అని ఇస్తే మాత్రం అన్ని పేపర్లు కూడా ఒక్క రోజులో విత్ ఇన్ 1 డేలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ వీడియోలో అయితే సప్లిమెంటరీ పేపర్ కరెక్షన్ అనేది మ్యాథమెటిక్స్ చూద్దాం. మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్లోనే సో అడిగారనమాట. సో అందుకే చేస్తున్నా. ఇకపోతే మ్యాథమెటిక్స్ పేపర్ కరెక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో పేపర్స్ అనేటివి రిసీవ్ చేసుకుంటారు. సపోజ్ నేనే కరెక్షన్ చేస్తున్నా అనుకోండి. సో నాకైతే ఒక సో 1000 పేపర్స్ అయితే వస్తాయి. సో విత్ ఇన్ లెస్ టైంలో వాళ్ళైతే ఇంత టైంలోనే కరెక్షన్ చేయమంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేస్తా అన్న విషయానికి వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ విషయానికి వస్తే హౌ మెనీ క్వశ్చన్స్ అటెంప్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ అయితే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో బుక్లెట్లో అయితే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో అవన్నీ చెక్ చేసిన తర్వాత ఓకే సో ఎక్కువే రాశాడు అన్న సో ఒక ఐడియాకి అయితే వస్తారనమాట ఫైనల్గా. సో కంక్లూజన్కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే సో రఫ్ వర్క్ ఎక్కువ ఉందా లేదా పేపర్ మొత్తం సో రాసి ఉంటారు కదా ప్రజెంటేషన్లో. సో రఫ్ అంటే కొట్టివేతలు ఎక్కువ ఉంటే మాత్రం సో అక్కడ మార్క్స్ మైనస్ అయితే అవుతాయన్నమాట. సో ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ స్టెప్ విషయానికి వస్తే ప్రాసెస్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా అంతే. సో మనకు సో పేపర్ కరెక్షన్ టీం అయితే ఈ విధంగానే ఫాలో అవుతారనమాట. సో ప్రాసెస్ వచ్చేసి సో స్టెప్ బై స్టెప్ ఉందా లేదా, ఫార్ములాస్ అనేటివి కరెక్ట్గా వేశారా లేదా. సో కరెక్ట్గా ఉంటే మాత్రం సో ప్రాసెస్కి అట్లీస్ట్ అటెంప్ట్ చేస్తుంటే మాత్రం సో ఖచ్చితంగా మార్క్స్ అనేటివి వేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆన్సర్స్ నెక్స్ట్ చూస్తారు. ప్రాసెస్ చూసిన తర్వాత సో ఆన్సర్స్ సో మనకైతే వాళ్ళు సో ఈ పర్టికులర్ ఆన్సర్స్ ఇస్తారనమాట. సో ఇవే కరెక్ట్ ఆన్సర్స్ అని అయితే సో ఆన్సర్స్ అనేటివి చెక్ చేయాల్సి ఉంటుంది. కరెక్టా కాదా, కరెక్ట్ అయితే సో ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ కాకపోతే ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ రాసుంటే సో హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అయితే వేస్తారనమాట. ఇకపోతే ఫైనల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ స్టెప్ ఇదే. సో ఇఫ్ నియర్ టు పాస్ ఒకవేళ అయితే సో 35 మార్క్స్కి పాస్ అనుకోండి. సో 25 వచ్చాయి అనుకోండి. సపోజ్ 28 to 30 ఈ రేంజ్లో వచ్చాయి. నేను సో పేపర్ కరెక్షన్ ఎవాల్యుయేషన్ మొత్తం చేసేసా స్టూడెంట్ది. సో ఆ టైంలో చూసుకున్నట్లయితే మోస్ట్లీ సప్లీ ఇది మెయిన్ కాదు కాబట్టి ఖచ్చితంగా సో లాక్కొని వస్తారనమాట. పాస్ చేయడానికే ట్రై చేస్తారు మోస్ట్లీ సో ఎవరైనా కానీ కరెక్షన్ టీం అయితే. సో కాబట్టి ఈ విధంగా అయితే మ్యాథమెటిక్స్కి అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు సో నెక్స్ట్ సప్లీ అటెంప్ట్ చేస్తున్నా, ఇప్పుడు సప్లీ అటెంప్ట్ చేసినా కానీ సో ఖచ్చితంగా ఇవే స్టెప్స్ అయితే ఫాలో అవుతారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ. సో మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.